బేసిక్ గా దీన్ని కెథెటర్ అంటాం. చూడండి, ఇప్పుడు ఆల్రెడీ మీ గైనకాలజిస్ట్ పట్టుకొని ఉన్నారు, ఎంబ్రియాలజిస్ట్ వచ్చి ఇది లోపలికి వేసి గర్భసంచిలోకి వెళ్ళి ఇది లోపలికి వేయడం జరుగుతుంది. సో చూసారా, దీంట్లో ఏమి నీడిల్ లేదు, అసలు కుట్లు లేవు, అనెస్థీసియా లేదు. మళ్ళీ వెంటనే ఈ 2 బయటికి తీసేసి వీటిని చెక్ చేస్తారు, ఎంబ్రియోస్ ఉండిపోయినాయా లేదా నిజంగా గర్భసంచిలోకి వెళ్ళాయా లేదా అనేది మళ్ళీ మైక్రోస్కోప్ కింద చెక్ చేస్తారు. మీరు వెంటనే లేయచ్చు. గర్భసంచి అనేది ట్యూబ్ లాంటిది కాదు, మీరు లేచి నించున్నా అది పడిపోదు. అది ఒక శాండ్విచ్ లాంటిది, ఏదన్నా మధ్యలో వచ్చిందంటే ఒక శాండ్విచ్ లాగా ఉండిపోతుంది. అది అతుకుతుందో లేదో, గర్భసంచి పొర మీద ఉంటుంది, ఎంబ్రియో క్వాలిటీ మీద నిర్భయం ఉంటుంది. ఇవన్నీ బాగుంటే సక్సెస్ రేట్ అనేది బాగుంటుంది. కానీ ఈ రోజు మీరు ముఖ్యమైన విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే పిండం గర్భసంచిలోకి తిరిగి వేస్తున్నప్పుడు ఎలాంటి నొప్పి ఉండదు, ఎలాంటి బాధ ఉండదు. దీని గురించి ఇంకా కనుక్కోవాలనుకున్నా, దీని గురించి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ గురించి ఇంకా మీకు వివరాలు కావాలన్నా కమెంట్ సెక్షన్ లో రాయండి, లేదా కనిపించే నంబర్స్ కి తప్పకుండా ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ.